శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు మధ్యలో మరి కుజగ్రహం వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. సో అయితే అక్కడ ఆల్రెడీ స్థిరంగా ఉన్నటువంటి గురుగ్రహాన్ని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం, అంటే ఈ గురు కుజుల కలయిక. మరి ఈ కలయిక వివిధ రాశుల వారికి ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ముందు అసలు గురుగ్రహం కుజగ్రహం వాటి కారకత్వాలు, అవి ఏ ఏ భావాల మీద ఎక్కువగా దాని ప్రభావం చూపుతుంటాయి, మరి గురువు కుజుడితో కలిసి ఉండడం వలన గురువుకి లాభమా కుజుడికి లాభమా అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అంటే మనకి రాశి చక్రంలో ఉన్నటువంటి 9 గ్రహాల్లో కామన్గా అన్ని గ్రహాలు కూడా పరస్పరం మానవ జీవితం మీద, ప్రతి జాతకుడి మీద ప్రభావం చూపుతుంటాయి. కానీ సౌలభ్యం కోసం కొంతమంది ఋషులు కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడతాయి, మరికొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడడం అనే విధంగా జస్ట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కానీ ప్రభావం చూపడంలో ఇంచుమించుగా అన్నీ కూడా సమానంగా చూపుతుంటాయి. సో ఈ గురుగ్రహం లక్షణం ఏంటంటే, గురుగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని బాగా పెంచడం జరుగుతుంది, ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి గురువు ఏ రాశిలో ఉంటే ఆ శరీర భాగం కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయినట్టుగా, కొద్దిగా పుష్టిగా కనబడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు 6వ స్థానంలో ఉన్నవాడికి పొట్ట కొంత ఎక్కువగా కనబడుతుంటుంది. అదే లగ్నం అందే గురువు ఉన్నవాడికి ముఖం చాలా పుష్టిగా ఆకర్షణీయంగా కనబడుతుంటుంది. సో ఈ విధంగా వివిధ భావాల్లో గురువు ఉన్నప్పుడు ఆ భావాన్ని వృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ప్రభావాన్ని తీసుకొని ఆ గ్రహాన్ని యొక్క ఫలితాలు కూడా విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. మరి సుమారుగా ఇప్పుడు కుజుడు ధైర్యానికి కారకుడు, ధనానికి భూములకి స్థిరాస్తికి కారణమవుతుంటాడు. అంటే ధనం అంటే భూముల మీద వచ్చే ధనానికి కారణమవుతూ ఉంటాడు. అలాగే సేవక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణ శాఖ మొదలగు వాటికి కుజుడు కారణమవుతుంటాడు. మరి కుజుడు ఎవరికైతే మిత్రగ్రహం అవుతాడో, ఎవరి జన్మజాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వారికి కుజుడు యొక్క ఫలితాలు గురువు అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలు కూడా మరి ఏ ఏ రాశుల వారికి బలంగా అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ రాశులకు వ్యతిరేకంగా ఉంటాయని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మరి మనకి ఇదే గురువు రాహుతో కలిసినప్పుడు గురుచండాల యోగం అంటాం. అప్పుడు ఏమవుతున్నాడు, గురువు రాహు ఫలితాలు తీసుకొని తన యొక్క సహజమైనటువంటి సంస్కారాన్ని కొంతవరకు తగ్గించుకొని కొంతవరకు జాతకుడిని వేరే మార్గాల ద్వారా నడిపిస్తుంటాడు. అదే గురువు చంద్రుడితో కలిసినప్పుడు గజకేసరి యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి అన్ని రకాల సౌఖ్యాల్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే స్త్రీల వల్ల అవమానాలు కూడా కలిగిస్తుంటాడు. మనకి కలిగించినటువంటి ఇప్పుడు ఈ కుజ గురుగ్రహాలు 2 కూడా మిత్రగ్రహాలు. ఈ మిత్రగ్రహాలు 2 కూడా శత్రుస్థానంలో కలుస్తున్నమాట. అంటే శుక్రుడి యొక్క రాశి అటు గురువుకి శత్రుస్థానం అవుతుంది, కుజుడికి ఒక విధంగా సమస్థానం అయినప్పుడు కూడా టెక్నికల్గా శత్రుగ్రహ స్థానమే అనుకుందాం. అప్పుడు ఏమైతే అంటే ఈ 2 గ్రహాలు ఆటోమేటిక్గా కలవడం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా వీటి యొక్క బలాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మరి ఈ 2 గ్రహాలు వృషభ రాశిలో కలవడం వల్ల ఆర్థిక పరంగా కామన్గా ఇది అందరికీ కూడా వర్తిస్తుంటుంది. సహజ రాశి చక్రమైనటువంటి
ధనస్థానం వృషభ రాశి. ఆ రాశిలో గురువు అక్కడ ఉండడం వల్ల, అక్కడి కుజుడు రావడం వల్ల ఏమైందంటే కుజుడు కారకత్వాల ద్వారా జాతకుడు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. దీనికి ముందుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తులు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగం పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఈ రంగాల్లో భూముల్ని బేస్గా తీసుకొని ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, అలాగే వృషభ రాశి వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి వ్యవసాయానికి భూములకి సంబంధం ఉంటుంది కాబట్టి మొత్తం మీద వ్యవసాయ రంగం అంతా, వెటర్నరీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో విధమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఇది ఆర్థిక పరంగా అందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి జూలై 12 నుంచి ఆగస్టు 26 మధ్యలో వ్యయభావంలో సంచరిస్తున్న కుజ మరియు గురుగ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని పరిశీలించినప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక దుస్థానానికి సంబంధించిన గ్రహం లేదా ఒక పాపగ్రహం ఇంకొక దుస్థానంలో ఉన్న ఇంకొక పాప గ్రహంతో కలిసిన ఖచ్చితంగా ఆ గ్రహం తన యొక్క చెడ్డ ఫలితాలు కోల్పోయి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. సో దీనిని ఒక విధంగా విపరీత రాజయోగం అని అంటూ ఉంటారు. మరి మిథున రాశి వారికి గురుగ్రహం వల్ల పెద్దగా ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేవలం గురువు బాధకుడు అంటారు కానీ పెద్దగా అటువంటి చెడ్డ ఫలితాలు మిథున రాశి వారికి గురువు ఇవ్వటం పెద్దగా మనకు కనబడదు. అయితే కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం చేస్తూ ఉంటాడు. జీవితంలో సెటిల్మెంట్ కొంతవరకు లేట్ చేస్తుంటాడు. అయితే కుజుడు మహా పాపగ్రహం ఈ మిథున రాశి వారికి. రాష్ట్రాధిపతి కుజుడికి పరమశత్రుగ్రహం. అలాగే వీళ్ళకి 6, 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. 6 అన్నది శత్రు రోగ రుణస్థానం, ఒక విధంగా జయస్థానం, మరో విధంగా అపజయ స్థానం. అంటే ఓటమికి కూడా 6వ భావమే కారణం అవుతూ ఉంటుంది. అలాగే 11, 6 నుంచి 6 లెక్కెట్టుకుంటే 11వ భావం, ఇది కూడా ఒక విధంగా ఆర్థిక పరంగా మంచిదే అయినప్పటికి కూడా ఆ దాంట్లో అనేక రకాలు 6 నుంచి 6 కాబట్టి శత్రువుకి శత్రువు అన్నట్టు ఆ విధంగా ఉండే అవకాశం ఉన్నది. మరి ఇప్పుడు మనకి ఈ కుజుడు ఈ జూలై 12 నుంచి ఒక 45 రోజుల పాటు 12వ భావంలో సంచరిస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి కుజుడు మంచి ఫలితమే ఇవ్వడం జరుగుతుంది. 6వ స్థానంలో ఉన్న కుజుడు శత్రువుల వల్ల, రోగాల వల్ల, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగిస్తుంటాడు. మరి అక్కడి నుంచి సరిగ్గా 7వ స్థానం అంటే 12వ స్థానంలోకి రావడం వల్ల జాగ్రత్తగా ఎవరు ఆలోచించినా శత్రువుల నుంచి విముక్తి కలిగిస్తాడు. అంటే శత్రువులు అంటే అంతర్గత శత్రువులు అనుకోవచ్చు. జాతకుడికి ఉన్నటువంటి ఏదో ఒక బలహీనత అవ్వచ్చు, అవి తగ్గిస్తాడు. ముఖ్యంగా రుణ సమస్యల్ని తీర్చివేసే ప్రయత్నం చేస్తాడు. అంటే 12 జాతకుడికి నష్టం అయితే మరి అవతల వాడికి లాభం అవుతే మొత్తం మీద రుణ సమస్యల నుంచి బయటపడవేస్తాడు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తాడు. అలాగే ఏదైనా అపజయాలు లాంటివి ఏమన్నా ఉంటే, కోర్టు సమస్యలు ఏమన్నా ఉంటే వాటి నుంచి బయటపడేస్తాడు కుజుడు. ఈ విధంగా జాతకుడికి 6వ భావ ఫలితాలన్నిటి కూడా దాని నుంచి జాతకుడికి విజయం, సక్సెస్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కుజుడు జాతకుడికి 12వ భావంలో ఉండడం వల్ల ఒక విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. అంటే చాలామంది శాస్త్రం తెలిసిన వాళ్ళకి మరి గురువుతో కలిసి ఉండడం వల్ల జరగదని అనుకోవచ్చు. కేవలం ఇది మనకి సౌలభ్యం కోసం చిన్నగా చెప్పడం తప్ప పూర్తిగా శాస్త్రాన్ని కాకుండా గురువుతో కలియడం వల్ల కొంతవరకు ఈ విపరీత రాజయోగం అనేది ఇంకా ఎక్కువ బలాన్ని కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఇతను మిథున రాశి వారికి కుజుడు ఒక విధంగా పాపగ్రహం, గురువు కూడా ఒక విధంగా శత్రుగ్రహం, బాధక గ్రహం, అలాగే పాపగ్రహం కూడా వీటి 7వ స్థానం కదా.
సో ఈ కారణం వల్ల గురువు కూడా 1000 స్థానంలోకి వస్తాడు. ఇక్కడ ఒక విధంగా చూస్తే వృత్తిపరంగా దశమ భావాధిపతి అవ్వటం వల్ల వాడు 12లోకి వచ్చాడు, అక్కడి నుంచి 3వ స్థానంలోకి వచ్చాడు. ఆ కారణం వృత్తిలో కంపల్సరిగా ప్రోగ్రెస్ వస్తుంది. ఎలాగ మరి 6వ భావంతో కలిసాడు కదా, మీకు ఏదైనా పోటీ ద్వారా కానీ ఇంటర్వ్యూ ద్వారా కానీ, అంటే మీరు ఏదైనా ప్రమోషన్కి మీతో పాటు ఇంకొకటి ఎవరైనా పోటీ పడుతుంటే అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పోటీ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా ఖచ్చితంగా మీరు వృత్తిలో అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇక సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు 1000లో ఉండడం అంటే ఒక విధంగా అంటే 7వ భావం నుంచి లెక్కెట్టుకుంటే అక్కడికి 6వ భావం అయింది. ఒక విధంగా ఇది వివాహ సంబంధించిన విషయాల్లో జీవిత భాగస్వామికి మరి ఏదైనా ఇబ్బంది కానీ అనారోగ్యం కానీ కలగవచ్చు. ఎందుకంటే కుజుడు షష్టాధిపతిగా ఉండడం వల్ల శత్రు రోగ రుణకారకుడు అవ్వడం వల్ల ఖచ్చితంగా మరి జీవిత భాగస్వామికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా ఆర్థిక సమస్యల్లో ఇరుక్కోవచ్చు, లేదంటే ఏదన్నా చిన్న చిన్న ప్రమాదం కానీ ఏదన్నా బ్లేమ్ కానీ నిందలు కానీ వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలు జాతకుడికి ఒక విధంగా ఎక్కువగా అభివృద్ధిని మంచి మార్పుని కలిగించే అవకాశం ఉంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో ఖచ్చితమైనటువంటి సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే గురువు 12లో ఉండడం వల్ల మరి మీరు ఎంత గట్టిగా దైవాన్ని పట్టుకుంటే మీకు అంత ఫలితం వచ్చే అవకాశం ఉంది. అంటే గురువు కాబట్టి మరి ఏదన్నా మీరు మీ యొక్క పెండింగ్ కర్మలు ఏమన్నా ఉంటే అవి పూర్తి చేసుకొని గురుగ్రహ అనుగ్రహం కోసం మనం చెప్పబోయే రెమెడీ కూడా పాటించినప్పుడు 100% జాతకుడికి ఒకవేళ అధిక ధనం ఖర్చు అయినా, అంటే ఈ సమయంలో జాతకుడు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. జాతకంలో ఎంత డబ్బు బయటికి తీసుకెళ్తాడో అంత ధనం కూడా ఖర్చు పెట్టేస్తాడు. మరి నవ్వే డేస్లో ఎవరు క్యాష్ పట్టుకెళ్ళలేదు కాబట్టి మరి క్రెడిట్ కార్డు తీసుకెళ్తే దాని లిమిట్ ఎంతవరకు ఉందో చూసి మొత్తం చివరి పైసా దాకా కూడా ఖర్చు పెట్టేసే అవకాశం ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే మిథున రాశి వారు ధనం ఖర్చు పెట్టిన తర్వాత ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు ఈ కుజ గురుల కలయిక జాతకుడు మాత్రం విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ చెప్పడం జరుగుతుంది. అందులో 20% 30% ఉపయోగపడుతుంది, 70% వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎక్కువ శాతం రుణం తీర్చడం కానీ అలాగే ఆరోగ్యం కొరకు కానీ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది, ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ, గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏళ్ళనాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల, అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చిన గోవుకి తెలిసి
అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది, మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు. గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం ముక్క కలిపి, లేదంటే చెరుకు, అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏదో ఉంటుందో అది ఇవ్వచ్చు. ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కురిగిపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం, అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి బెల్లం ఎంత ఖరీదు అవుతుంది, కేజీ 100 రూపాయలు, 6000 అక్కడ డొనేట్ చేయండి. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం, మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన, ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.